హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే ధాన్యలక్ష్మి కళ్యాణ్ని ఎలా అయినా తన పుట్టింటికి పంపాలని ట్రై చేస్తూ కన్విన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. దానికి కళ్యాణ్, నువ్వు అమ్మ ఏమీ ఫీల్ అవ్వకు, నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళను. ఎందుకు వెళ్ళమంటున్నావో, నువ్వెందుకు వెళ్ళమంటున్నావో కూడా నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళను, పెళ్ళికి కూడా అడ్డు రాను. అప్పు పెళ్లి జరుగుతుంది, నువ్వేం వరి అవ్వకు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కళ్యాణ మండపం రెడీ అయ్యిందా అని కనకం అటు ఇటు తిరుగుతూ తాలిబొట్టు తెచ్చారా అని తన భర్తను అడుగుతూ ఉంటుంది. కావ్య, నేను తెచ్చానమ్మా అంటుంది. భోజనాల దగ్గర చూసుకోమంటే తాలిబొట్టు కోసం నిన్నెవరు వెళ్ళమన్నారే, ఎందుకు వెళ్ళావు, అప్పు అయినా రెడీ అయ్యిందా, రెడీ చేశారా అని హడావుడి చేస్తూ ఆ కళ్యాణ మండపంలో తిరుగుతూ ఉంటుంది. అంతలో అప్పు దగ్గరికి వెళ్తుంది కనకం. అప్పుకి జడ వేయకుండా రెడీ అయ్యి కూర్చొని ఉంటుంది. దానికి కనకం, ఏంటే జడ వేసుకోలేదు అని చెప్పి అడుగుతుంది. దానికి స్వప్న, నన్నేం చేయమంటావమ్మా, తను నాకొద్దు అంటుంది అని చెప్పి చెప్తుంది. కానీ కనకం దానికి ఒప్పుకోదు. స్వప్న, నువ్వు ఇది పెళ్ళి, జడ వేసుకోవాల్సిందే, వెయ్యి స్వప్న అని చెప్పి వెళ్తుంది. అంతలో స్వప్న, సరే కళ్యాణ తిలకమైనా పెట్టించుకుంటావా అని అడుగుతుంది అప్పుని. సరే అంటుంది. స్వప్నకి అక్కడ తిలకం కనిపించదు. ఆ తిలకం కోసం తను బ్యాగ్లో పెట్టేనేమో తీసుకొస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది. తరువాత రాజ్ ఇంట్లో అందరూ పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు. అంతలో రాజ్తో పాటు కళ్యాణ్ కూడా వస్తూ ఉండటం చూసిన ధాన్యలక్ష్మి, ఏంట్రా పెళ్లికి నువ్వు వస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. వెంటనే కళ్యాణ్, నేను రావడం లేదమ్మా, నువ్వేం భయపడకు అంటాడు. అంతలో రుద్రాణి, కనకం నిన్ను రావద్దు అని చెప్పినా తర్వాత కూడా ఎలా వస్తావులే అని చెప్పి నిట్టూర్పుగా మాట్లాడుతుంది. అందుకు రాజు, నువ్వు నా తమ్ముణ్ణి వెక్కిరిస్తున్నట్లుగా ఉంది, అంతేగాని నువ్వు బాధపడుతున్నట్లు లేదత్తా అని చెప్పి అంటాడు. సరే అయితే అందరూ బయలుదేరండి అని చెప్పి పెళ్లికి అందరూ బయలుదేరుతారు. చివర్లో రాజు ఆగి, నీ ప్రేమను గెలిపించుకోవడం కోసం అక్కడికి వస్తావో ఇక్కడే ఆగిపోతావో నీ ఇష్టం, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నీ వెంట నేనుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక దుగ్గిరాల వాళ్ళ ఫ్యామిలీ అంతా పెళ్లి మండపానికి వస్తారు. వచ్చినందుకు కావ్య ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ రుద్రాణి ఉంటుంది కదా పుల్లలు పెట్టడానికి, అలా పుల్ల పెట్టి కావ్యతో స్వప్నతో బాగా క్లాస్ చెప్పించుకుంటుంది. తర్వాత స్వప్న అప్పు దగ్గరికి వస్తుంది. అంతలో స్వప్న కళ్యాణ్ ఫొటోస్ డిలీట్ చేస్తూ ఉండటం గమనించిన స్వప్న, ఎందుకు ఏడుస్తున్నావు, కళ్యాణ్ని ఇంకా ప్రేమిస్తున్నావా, మరి ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు, అమ్మా నాన్న కోసం ఒప్పుకున్నావా లేక ఈ లోకం కోసం ఒప్పుకున్నావా, అయినా ఎవరేమనుకుంటే మనకెందుకే, మనం సంతోషంగా ఉండటమే కదా మనకు కావాల్సింది, అదే మనకి ముఖ్యం అని చెప్తుంది. అది సరే, నువ్వు కళ్యాణ్ ఇంకా ప్రేమిస్తున్నావా, ఆ విషయం కళ్యాణ్కి చెప్పావా, ప్రేమిస్తున్న విషయం అని అడుగుతుంది. దానికి అప్పు ఏమి సమాధానం చెప్పదు. ఏమో నేను ఇలా ఉండలేను, కాంప్రమైజ్ అవ్వి, నువ్వు ఉండకు, ఇంకా టైం ఉంది, వెళ్ళి కళ్యాణ్కి చెప్పు, ఆ ధైర్యం లేకపోతే పారిపో నాలాగా, అంతేకాని ఇలా మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకొని బలైపోకు, నువ్వు పెళ్లి ఒప్పుకుంటే ఈ బంధాన్ని నువ్వు జీవితాంతం మోయాల్సి వస్తుంది అని చెప్పి తన్ని బాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక ఈ పెళ్లి ఎవరి వల్ల ఆగుతుంది, టోటల్గా అసలు పెళ్లి జరుగుతుందా లేదా, ఈ పెళ్లి ఎవరి వల్ల ఆగుతుంది, ఎవరు ఆపుతారు, కళ్యాణా లేక అప్పునా లేక రాజ్ ఆపుతాడా, ఎవరు ఆపుతారనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీరియల్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.